అయితే ఈ ధర్మం కోసం మనము బయటికి వచ్చి పోరాడుతూ ఉంటామో అప్పుడు భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మనకి పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉన్నారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి ఈరోజు ఈ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే కూడా మనమందరము ఈ దిశగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్తూ ఉండాలి, రామాయణ భాగవత పురాణాలు చెప్తూ ఉండాలి, వారికి ధర్మం పట్ల విశ్వాసాన్ని చూపించాలి, ఆధ్యాత్మిక చింతనే అలవాటు చేయాలి. పుట్టిన పిల్లల్ని దగ్గర నుంచి మొదలుకుంటే యువత వరకు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియాలలోనే ఉంటున్నారు తప్ప వారు ఈ సనాతన వైదిక ధర్మం గురించి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే మీ సమీపాన ఉండేటువంటి దేవాలయాల్లో అర్చకులు ఉంటారు, పురోహితులు ఉంటారు, వారి ద్వారా ఆ దేవాలయాల్లో జరుగుతుండేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఉండేటువంటి అర్చకులు కావచ్చు, పురోహితులు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి మంచి విషయాలు మీ పిల్లలకి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ సనాతన వైదిక ధర్మం కోసము ఎల్లవేళల అహర్నిశలు ఈ ధర్మం కోసం పోరాడి రక్షించే ప్రయత్నం అందరం కూడా చేసుకుందాము. ఇది శరీరం కూడా ఎప్పటికి ఉండదు, ఓ రోజు కూలిపోతుంది. కాబట్టి ఈ సనాతన ధర్మం ఎల్లవేళలా వర్ధిల్లాలని కోరుకుంటూ సనాతన ధర్మకి జై. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ హర.